హాయ్ ఫ్రెండ్స్, ఈ పాతకాలంలో మన దేశం నిండా రాజులు ఉండేవాళ్ళు, రాజ్యాలు ఉంటాయి. మనకి ఈవెన్ 1947లో మన స్వాతంత్రం వచ్చే నాటికి కూడా 560 పైచీలకు రాజ్యాలు, సంస్థానాలు, జమీందారీలు ఉన్నాయి. అంతకు ముందు కూడా రాజ్యాలు ఉండేవి. మనకు 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం, శ్రీకృష్ణదేవరాయలు, దాని తర్వాత అలా ఆ పరంపరలో చాలా చోట్ల మైసూరులో రాజు ఉన్నాడు. దాని తర్వాత చాలా రాజ్యాలు ఉండే, రాజులు ఉండే. కాకతీయ సామ్రాజ్యం ఉన్నది 11వ శతాబ్దం. ఇప్పుడు మన సమాజంలో కొన్ని కులాల వాళ్ళు ఆ రాజు మా కులం వాడు, ఈ రాజు మా కులం వాడు అని చెప్పేసి ఎవరికైతే కొంచెం అధికారం ఉందో, మన కొంత వాళ్ళు జనాభా పరంగా, డబ్బు పరంగా ముందున్నారో వాళ్ళు ఆ రాజులను మా కులం వాడని చెప్పేసి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అలా ఆ పరంపరలో శ్రీకృష్ణదేవరాయలు మా కులం వాడని చెప్పేసి యాదవులు, కాపులు. సో ఇప్పుడు కాపులు వాళ్ళ అమ్మ తరఫున, వాళ్ళ అమ్మ ఒక ఆమె కాపట అని వాళ్ళు క్లెయిమ్ చేశారు. అలాగే చాలామంది రాజులకు ఇలాగే తగిలిస్తున్నారు. కాకతీయులు, యాదవుల, మాలల, తర్వాత ఇంకేదన్నా ఇట్లా కొంతమంది. సో ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, దయచేసి వాళ్ళకు కులాలు ఆపాదించకండి. ఆ రోజులలో కులాలు లేవు వాళ్ళకు. వాళ్ళు రాజులు, క్షత్రియుల కిందనే తీసుకోవాలి. కానీ మీరు ఇప్పుడు మీకు అవసరాన్ని బట్టి మీ గొప్పతనం కోసం వాళ్ళను మీ కులంలో చేర్చుకోవటం అనేది అనైతికం. అది ఆ రకమైన మీరు దీన్ని చేయటం వల్ల వాళ్ళ గౌరవాన్ని తగ్గిస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. దయచేసి ఏ కులాల వారు కూడా ఫలానా రాజు మా కులవాడని చెప్పమాకండి. అది ఎలా ఉందో అలాగే ఉండనివ్వండి చరిత్రను. థ్యాంక్ యూ.